హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 10th క్లాస్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ ఆల్ ఏబిసి అండ్ డి గ్రేడ్స్ వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఈవెన్ డి గ్రేడ్ వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోగలిగిన ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లం మనకు 8 మార్క్స్ మన జోబులో ఉన్నట్లే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నట్లయితే ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి, 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. Find the probability of getting the jack of diamond, spade, red queen and a number card. ఇది మన ప్రాబ్లం. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. సో 52 డెక్ ఆఫ్ కార్డ్స్ అన్నారు కాబట్టి టోటల్ అవుట్కమ్స్ అన్నవి 52 అవుతాయి అనమాట. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ జాక్ ఆఫ్ డైమండ్, డైమండ్స్లో జాక్ అనేది ఎన్ని ఉంటాయి? యాక్చువల్లీ డైమండ్స్ అనేవి 13 ఉంటాయి, దాంట్లో కూడా మళ్ళీ జాక్ అనేది ఒక్కటే ఉంటుంది. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్ అనేది ఒక్కటే కాబట్టి 1 బై టోటల్ వచ్చి 52 అనమాట. 1/52. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ స్పేడ్, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. స్పేడ్స్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. సో 13 బై టోటల్ అన్నింటికి 52 ఉన్నాయి. 13/52 క్యాన్సలేషన్ చేస్తే 1/4. సో ఆన్సర్ ఈజ్ 1/4. నాకు రాలేదు క్యాన్సలేషన్ అంటే తప్పు కొట్టేసి వాళ్ళకి మనం ఇక్కడ తప్పు చేశాను అని చూపించే బదులు 13/52 అలాగే వదిలేయండి, ప్రాబ్లం అయితే ఏముండదు. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ క్వీన్, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. యాక్చువల్లీ క్వీన్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. బట్ రెడ్ క్వీన్ అంటే 2, బ్లాక్ క్వీన్ అన్న 2 ఉంటాయి అనమాట. సో 2 బై టోటల్ అవుట్కమ్స్ ఏమో 52, క్యాన్సలేషన్ చేస్తే 1/26. అదర్వైజ్ 2/52 అలాగే మనం వదిలేయచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రాబబిలిటీ ఆఫ్ నెంబర్ కార్డ్. ఫేస్ కార్డ్స్ కాకుండా మిగిలినవన్నీ నెంబర్ కార్డ్స్ అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు అనమాట. సో 9 ఉంటాయి. సో 4 ఉంటాయి కాబట్టి 9 × 4 36 అవుతాయి టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్. 36/52. 4 9s 4 13s 9/13. క్యాన్సలేషన్ రాదు అంటే అలాగే వదిలేయండి. వాళ్ళకి పర్టికులర్గా మనం తప్పు చేస్తున్నాము అన్న విషయాన్ని చూపించద్దు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. రేపు మనము హౌ టు గెట్ 100 అవుట్ ఆఫ్ 100 ఇన్ మ్యాథమెటిక్స్ అనే వీడియోని చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. ఫైనల్ ఎగ్జామ్ని కంపల్సరీ చిటికెలో రాసే విధంగా నేను నేర్పిస్తాను. సో ప్లీజ్ ఫాలో ద చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.